ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ నవంబర్ నెలలో మొదటి ఆదివారపు శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, దేవుడు మనల్ని అక్టోబర్ నెలంతా కాచి కాపాడాడు. ఈ సంవత్సరంలో 10 నెలలు కాచి కాపాడి 11వ నెలలోనికి అడుగు పెట్టించిన దేవునికి మహిమ, స్తుతి, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. అలాగే మీ కుటుంబాలకు, మీ పరిచర్యలకు దేవుడు అద్భుతమైన మేలులు చేయాలని, అలాగే మీరు ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుకునే వారసులు అవ్వాలని ఈ రోజున మేము ప్రభు పక్షాన మిమ్మల్ని కోరుచున్నాం. ప్రియులారా, ఈ రోజున చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని మీ ముందుకు తేవాలని ఆశపడుతున్నాను. ఇది అందరికీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశం. చాలా జాగ్రత్తగా వినాలని, ఓపికతో వినాలని ప్రభు పేరట మిమ్మల్ని మరి వేడుకుంటున్నాను, లేక కోరుకుంటున్నాను. ప్రియులారా, తల్లిదండ్రులమైన మనము అనేక సందర్భాలలో మన పిల్లల కొరకు మనము చాలా ఆందోళన చెందుతూ వస్తూ ఉన్నాం. పిల్లలు మనలాగా ప్రార్థనా పరులు కాలేకపోతున్నారు. వాళ్ళలాగా మన ఉద్యోగస్తులు కాలేనప్పుడు ఇప్పుడు మన పిల్లలేమో బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీబీఎస్లు అన్నీ చదువుకుంటున్నారు. కానీ వాళ్ళలాగా మనం చదువుకోవట్లేదే. వాళ్ళు చాలా గేమ్స్లో, లేకపోతే స్పోర్ట్స్లో, జిమ్లో, లేకపోతే ఇంకా టాలెంట్స్లో, లేకపోతే కంప్యూటర్ ఎడ్యుకేషన్లో, మొబైల్ ఎడ్యుకేషన్లో, ఆన్లైన్ ఎగ్జామ్స్లో, అలాంటి వీటిలో నేటి తరానికి సంబంధించిన ఆధునిక పరిజ్ఞానం అనేది వాళ్ళకి ఉన్నట్టుగా మనకు ఉండలేకపోతుంది. వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానం మనకు ఉండటం లేదు. మనకున్నటువంటి ఆత్మీయత, ప్రార్థన, ఆత్మీయ జీవితం అనేది వాళ్ళకు ఉండటం లేదు. ఇక్కడే తల్లి తండ్రి హృదయాలనేవి నలిగిపోతున్నాయి, రేగిపోతున్నాయి. లేకపోతే మా పిల్లలు వారి యొక్క భవిష్యత్ ఏంటో అర్థం కావట్లేదు అని నిర్ఘాంతపోతున్నాయి, నివ్వెరపోతున్నాయి. ఒకంతగా మనము నిరుత్సాహపడి పిల్లల విషయాల్లో చాలా బాధగా ఉంటున్నాం. అయితే ఈ రోజున ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే, నేను ఇప్పుడు చెప్తున్న ఈ దేవుని మాటలు 100కి 99% మందికి వర్తిస్తాయి. 100కి 100 మందికి వర్తిస్తాయి. మరి 1% పిల్లలు తల్లిదండ్రులకు అనుగుణంగానే తల్లిదండ్రుల యొక్క ఆత్మీయ జీవితాన్ని అంటిపెట్టుకునే కొంతమంది ఉంటున్నారు. కానీ అది అతి తక్కువ శాతం, చాలా తక్కువ శాతం. ఈ రోజున మనము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి బలపడాలి, ధైర్యపడాలి, దేవుని వాక్యాన్ని నమ్ముకొని బ్రతకాలి. అయితే మన పిల్లల్ని మనము బాగు చేయలేకపోతున్నప్పటికీ, బోధ చేస్తున్నప్పటికీ వారు బాగుపడకపోయినా, ఒక మాట, ఒక కఠినమైన మాట పలికి వాడి మనస్సును కృంగదీసేటటువంటి పనిలోనికి మనం వెళ్ళిపోతున్నాం తప్ప వాళ్ళని బాగు చేసుకునేటటువంటి పని మనం చేయలేకపోతున్నాం. వాస్తవానికి మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి
ఏదైనా అభ్యసింప చేయనివ్వాలి. ఒకవేళ అలా చేసినా సరే వాళ్ళు ఇంకా మనం అనుకునేటటువంటి ఆలోచనలోనికి, వాళ్ళ పద్ధతుల్లోనికి, దైవిక మార్గంలోనికి వాళ్ళు రాకపోతే కనుక వాళ్ళ కోసం మనం ప్రభు వాక్యాన్ని బట్టి ధైర్యంగా, నిలకడగా మనం వారి పట్ల, వారి భవిష్యత్తు కోసం ఒక నమ్మకాన్ని ప్రభునందు మనం కలిగి ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని ప్రార్థిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఏ రోజు కూడా పిల్లల కొరకు ప్రార్థన చేయటం మానకు. ఏ రోజు కూడా పిల్లల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, మీ బిడ్డల కోసం, ఒకవేళ మీరు సేవకులైతే, కాపర్లైతే మీ విశ్వాసుల కోసం, మీ సంఘం కోసం, ఆత్మీయ బిడ్డల కోసం, బంధువుల కోసం, అన్నదమ్ముల కోసం, స్నేహితుల కోసం, మీకు సహాయపడే వారి కోసం ఎప్పుడు కూడా, అలాగే అనేక అవసరాలు ఉన్న వారి కొరకు ఎప్పుడు కూడా ప్రార్థన చేయటం మాత్రం మరచిపోకూడదు. అన్నిటికన్నా ప్రార్థనే మిన్న. నువ్వు 4 మంచి మాటలు చెప్పినా వాడు వెండేమో కానీ వాడి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే వాడిని పుట్టించినటువంటి, సృష్టించినటువంటి దేవుడు వింటాడు ఆ మాటలు. హల్లెలూయా. నీ మాటలు నీ బిడ్డలు వినకపోతే నీ మాటలు నీ దేవుడు వింటాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రభువా నా మాటలు వింటలేదు, నేనేం చేయలేకపోతున్నాను ప్రభువా అని నువ్వు బాధపడుతుంటే గనక ఆ బాధ, ఆ మాటలు నీ సృష్టికర్త, నీ కుమారులకి సృష్టికర్త, నీకు సృష్టికర్త అయిన దేవుడు, ఈ సర్వలోకానికి సృష్టికర్త, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆ మాటలు వింటాడు. ఆయన వింటారు. ఆయన మనతో ఉంటారు. ఆయన వింటాడు, ఆయన మనతో ఉంటాడు. కాబట్టి మనము ప్రార్థన మాత్రం మర్చిపోకూడదు. అలాంటి ఒక చక్కని ఉదాహరణ దేవుడు నాకు ప్రత్యక్షపరిచాడు ఇప్పటికిప్పుడే. దాని కొరకు నేను మాట్లాడతాను. సంసోను దేవుని ప్రణాళికలో భాగంగా సంసోను తల్లిదండ్రులు చాలా మట్టుకు పిల్లలు కనలేకపోయారు. సంసోను తల్లి గుడ్రాలు. తనకి దేవుడు దర్శించాడు. ఇదిగో నేను నిన్ను దీవించబోతున్నాను, నీకు తన దూతను పంపించి, తన వర్తమానాన్ని పంపించి బ్లెస్ చేయబోతున్నాను, నీ కొడుకు అంటే. ఆయన ప్రణాళిక ఎలా ఉంటుందంటే, ఆయన రాజ్య వ్యాప్తి కొరకైనటువంటి ప్రణాళిక మన బిడ్డల పట్ల ఉండేటప్పుడు మన బిడ్డల పట్ల ప్రణాళిక మనకు తెలియకపోవచ్చు. అతను నాజీరు చేయబడిన వాడు అవుతాడు. తన తల మీద క్షౌరం వేయొద్దు అంటే అతను దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటాడు, దేవుని బలాన్ని కలిగి ఉంటాడు, దేవుని శక్తిని కలిగి ఉంటాడు, దేవుని రాజ్యాన్ని తాను వ్యాపింప చేయగలుగుతాడు. శత్రువు బలమంతటి మీద అధికమైన బలం కలిగి ఉంటాడు. ఆయన ఒక చరిత్రకారుడు అవుతాడు. చాలా బలమైనటువంటి దేవుని పని చేస్తాడు. అది దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా సంసోను జన్మాన్ని, సంసోను పుట్టుకను దేవుడు ప్రణాళికాబద్ధంగా వేసుకొని వారి తల్లిదండ్రులు దర్శించి కుమారుడు పుడతాడని చెప్పి
ఆ కుమారుడికి అడిగాడు, దేవుడు మనోహ ప్రార్థనను ఆలకించను అని రాసి ఉంది అక్కడ. చూసారు అక్కడ 9వ మాటలో, అంటే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 9వ మాట ఇట్లా, దేవుడు మనోహ ప్రార్థనను ఆలకించను. నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే నీ దేవుడు నీ ప్రార్థన వింటాడు. నీ పిల్లల పట్ల ప్రార్థన వింటాడు, నీ పరిచర్య పట్ల ప్రార్థన వింటాడు, నీ అవసరాల పట్ల ప్రార్థన వింటాడు, నీ వ్యక్తిగత జీవితం పట్ల ప్రార్థన వింటాడు. నువ్వు ఏది కోరుకుంటే అది వినడానికి, అది ఇవ్వటానికి దేవుడు సిద్ధ మనస్సు కలిగి ఉంటాడు. నాన్న రిమోట్ మేసి రిమోట్ ఒకసారి. కాబట్టి ప్రియులారా, మనం ఈ రోజున అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రియులారా, ఇప్పుడు మనము ఊరికే ఫ్రస్ట్రేట్ అయిపోతే, కంగారు పడిపోతే, గాబర పడిపోతే, లేకపోతే నిరుత్సాహపడిపోతే, లేకపోతే వాళ్ళతో తగువులకు వెళ్ళిపోతే, వాళ్ళ కోపాన్ని రేకిస్తే ఇవి పనులు జరగవు. మీ పిల్లల పట్ల మీరు ఎంతైనా ఓపిక, ఓర్పు, సహనం, ప్రేమ కలిగి ఉండాలి. వాళ్ళు చేస్తున్నది తప్పు అని తెలుస్తున్నా సరే, వాళ్ళు నీ మార్గాల్లో లేకపోయినా సరే, వాళ్ళు నీ వెనకాతల నడవపోతున్నా సరే, కోపం ఉంటుంది, కొడదామనిపిస్తుంది, శిక్షిద్దామనిపిస్తుంది. అది బాలుడై ఉండగానే చెయ్యాలి. యవనంలోకి వచ్చిందా చేయకూడదు. బాలుడైనప్పుడు ఆ అమ్మ వెనకాతల తిరుగుతారు పిల్లలు, నాన్న వెనకాల తిరుగుతారు పిల్లలు. కొంత వయసు వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు టీనేజ్ దాటిన తర్వాత, లేకపోతే టీనేజ్లో పిల్లలు మన ఆలోచనలకు విరుద్ధంగానే ఉంటుంటారు. వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ, చేసే కొద్దీ వాళ్ళ సంపాదన మీదో, వాళ్ళ చదువు మీదో, వాళ్ళ కెరీర్ మీదో దృష్టి పెట్టి వాటి మీద ఎలాంటి ప్రయత్నాలు చేద్దామా అనేటటువంటి ఆలోచనలకు వెళ్తారు. కరెక్టే, వాళ్ళ ప్రయత్నాలు చేయనివ్వండి, వాళ్ళు చదవనివ్వండి, వాళ్ళని ఆడనివ్వండి, లేకపోతే వాళ్ళని ఏదైనా చేయనివ్వండి. కానీ వాళ్ళతో మాత్రం యుద్ధం మీరు ప్రారంభించారా? యవ్వన కాలంలో పిల్లలతో యుద్ధం ప్రారంభించారా? తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అలాగని చేతకాని వారిలా ఊరుకోకూడదు. మాటలు చెబుతుండాలి. అలాగే వారి కోసం ఏం చేయాలంటే ప్రార్థన చేస్తుండాలి. సంసోను దేవుని ప్రణాళికాబద్ధంగానే జన్మించాడు. ఇక్కడ ఒక మాట ఉంటుంది సంసోను కోసం. న్యాయాధిపతుల గ్రంథంలో 14వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. అయితే ఫిలిస్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. అతని తల్లిదండ్రులు తెలుసుకోలేకపోయారు. మనోహ భార్య తెలుసుకోలేకపోయారు. హల్లెలూయా. ఎందుకు వీడు చేస్తున్నది ఏంటి? మనం సంస్థను పెద్దవాడైనప్పుడు ఏం జరుగుతుంది అంటే, పెద్దవాడైనప్పుడు యవనస్తుడైనప్పుడు ఫిలిస్తీన్లో ఒక అమ్మాయిని ఇష్టపడి వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి అర్థం ఏంటంటే, సంసోను దేవుని బిడ్డ, ఫిలిస్తీన్లు దేవుని అంగీకరించిన వాళ్ళు. ఫిలిస్తీన్లు దేవుని ప్రజలకు, యూదా ప్రజలకు, యూదా దేశానికి, యూదులకు, ఇశ్రాయేలీలకు వారు శత్రువులు. ఇశ్రాయేలీలు పూజించు దేవుడిని వాళ్ళు పూజించరు. కాబట్టి ఒక అన్య జాతికి సంబంధించినటువంటి ప్రజలు అనుకుందాం. నూతన నిబంధన కాలంలోకి వచ్చేసరికి ఫిలిప్పీలకు సువార్త అందించాడు పౌలు గారు. ఫిలిప్పీలు సంఘాలు కట్టాడు పౌలు. వీళ్ళు
ఫిలిప్పీలు అని అంటే గనక దేవుని రాజ్యానికి విరోధమైనటువంటి రాజ్యము, అధికారము, రాజు కలిగిన వాళ్ళు. అప్పటి రోజుల్లో వాళ్ళు యూదా ప్రజల మీద పరిపాలన చేస్తున్నటువంటి వారు, ఏలిక చేస్తున్నటువంటి వారు. అంటే పూర్తిగా దేవుని బిడ్డల మీద, దేవుని ప్రజల మీద, దేవుని ప్రజల యొక్క రాజ్యం మీద అధికారము చెలాయిస్తున్నటువంటి ఒక రాజ్యపు వాసులు, రాజ్యపు అధికారులు. వీళ్ళు యూదా ప్రజలు కష్టపడి తీసుకొచ్చినటువంటి ఆదాయంలో పన్నులు ఆ ప్రభుత్వానికి కట్టేవారు. ఏలికలు అని రాశారు అక్కడ. మీన్స్ Philippians are the rulers over God's people and the nation of God's people. అది దేవుడు ఇష్టపడలా కాబట్టి వాళ్ళ అధికారాన్ని తీసేయాలి, వాళ్ళని ఏమైనా చేయాలి. కాబట్టి మనమేం చేయాలి అంటే గనుక దేవుని యొక్క కృపలో మనం వర్ధిల్లాలి అంటే గనుక మనము దేవుని ప్రణాళికను తెలుసుకునే వారమై ఉండాలి. మన పిల్లలు దేవుని ప్రణాళికలో ఉన్నారో లేదో అనేటటువంటి విషయం మనకు తెలియనప్పుడు వాళ్ళు దేవుని ప్రణాళికల్లో, దేవుని యొక్క ఆలోచనల్లో, దేవుని మార్గాల్లో నడవాలని నీవు వారి కోసం ప్రార్థన చేయవలసిన వాడవై తల్లిగా, తండ్రిగా బాధ్యత తీసుకోవాలి. ఖచ్చితంగా మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ సంసోను యొక్క తల్లిదండ్రుల్లాగే మనము కూడా మన పిల్లల పట్ల ఉన్నటువంటి దేవుని ప్రణాళిక ఏదో తెలుసుకోలేకపోతున్నాం. అంత మట్టుకెందుకు మన మీద ఉన్నటువంటి దేవుని ప్రణాళిక ఏదో మనమే తెలుసుకోవడానికి చాలా కుస్తీ పడుతున్నాం, చాలా ప్రయత్నం చేస్తున్నాం. యెహోవా చేత లేకపోతే యెహోవా అతనిని రేపుచున్నాడనేటువంటి విషయము వాళ్ళ తల్లిదండ్రులకి తెలియదు. అనగా దేవుని చేత రేపబడుతున్నాడు. ఎవరు? సంసోను దేవుని చేత రేపబడుతున్నాడు. హల్లెలూయా. ఫిలిష్తీయులకు ఏదైనా ఒకటి చేయాలి అంటే నేను సంసోను ఉపయోగించుకోవాలి. సంసోనుకి బలాన్ని ఇచ్చాడు దేవుడు, సంసోనుకి శక్తినిచ్చాడు దేవుడు, సంసోను పట్ల ప్రణాళిక వేసుకున్నాడు దేవుడు, సంసోన్ని నడిపిస్తున్నాడు దేవుడు. అక్కడ ఏంటంటే, అరా బాబు నీకు ఫిలిస్తీన్లోనే అమ్మాయి దొరికిందా, ఇంకెవరు మన దేశంలో పిల్లలు లేరా, మన కుటుంబాల్లో పిల్లలు లేరా, మన బంధువులు లేరా, మన దేవుని బిడ్డలు లేరా అని తల్లిదండ్రులు అంటున్నారు. కానీ ఆ అమ్మాయిని బట్టి సంసోను ఆ ఫిలిస్తీన్లకి ఏదైనా చేయాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశంలో భాగంగానే అమ్మాయిని చూడగానే సంసోనుకి ఒక ఇష్టం కలిగింది అని చెప్తున్నాడు కదా. నాకు ఇష్టమైంది అని చెప్తున్నాడు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క మతాన్ని కానీ, వాళ్ళ యొక్క కులాన్ని కానీ, వాళ్ళ యొక్క
కుటుంబాన్ని గురించి కానీ, వాళ్ళ రాజ్యాన్ని గురించి కానీ, వాళ్ళ దేశాన్ని గురించి కానీ వీళ్ళు మాట్లాడకన్నా ఉంటారు. ఇలాంటి వాళ్ళు మతాన్ని, కులాన్ని చూడరు. నిజంగా ప్రేమ అనే దగ్గర మతము, కులము పనికిరాదు. కానీ ఇద్దరు ఏకీభవించాలంటే ఒకే దేవుడు ఉండాలి వాళ్ళ మధ్య. వాళ్ళకొక దేవుడు, నీకొక దేవుడు కలిగి ఉంటే మీరేం చేస్తారు అంటే, ఇప్పుడు వాళ్ళ దేవుడు వేరు, మన దేవుడు వేరైనప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక దేవుణ్ణి ఆరాధన చేయలేరు. అందుకోసమే కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఎందుకు లేరా దేవుడు అనేవాడు లేకపోతే మేమిద్దరం క్షేమంగా ఉంటాం కదా అని వాళ్ళు దేవుడికి మతాన్ని, రంగుని, కులాన్ని అంటగట్టి ఇది మతము అని చెప్పి ఒక రకమైనటువంటి ఉద్దేశం కలిగి వదిలేస్తారు. క్రీస్తు అనా క్రైస్తవ్యం, యేసు క్రీస్తు అంటే క్రైస్తవ్య మతం, ఈ క్రైస్తవుల మతం. నాకు మతం ఇష్టం ఉండదు అని అంటాడు. ఎవరు ఇష్టమట? ఆ అమ్మాయే ఇష్టపడుతుంది, కానీ అమ్మాయిని సృష్టించిన దేవుడు ఇష్టపడ్డాడు. ఇక్కడే తెలుసుకోవాలి పిల్లలు. అది తెలుస్తుంది ఒక రోజు, అది ఒక రోజు తెలుస్తుంది. ఆమె పట్ల ఇష్టం కలిగించేవాడు కూడా దేవుడే. ఎందుకు అంటే ఫిలిస్తీన్లకు ఏదైనా చెయ్యాలి, ఒక పాఠం నేర్పించాలి, వాళ్ళ రాజ్యాన్ని కోల్చాలి, వాళ్ళ అధికారాన్ని కోల్చాలి, దేవుని ప్రజల్ని స్వతంత్రులుగా చేయాలి, దేవుని కార్యాలు జరగాలి, దేవుని అద్భుతాలు జరగాలి, దేవుని రాజ్యం బలపడాలి, శత్రు రాజ్యం కోల్చబడాలి. కాబట్టి సంసోను పుట్టాడు. గొడ్రాలను తీసుకొచ్చి కానుపించాడు, గొడ్రాల గర్భాన్ని దీవించాడు దేవుడు. ఆవిడికి ప్రత్యక్షమయ్యాడు దేవుడు. దేవుడు పేరు అడిగితే దేవుడు పేరు చెప్పలే, నీకు అవన్నీ అనవసరం, నీకు ఇలాంటి పిల్లోడు పుడతాడని చెప్పాడు, కొడుకు పుడతాడని చెప్పాడు. సంసోను ఎలా పుట్టేశాడు? సంసోనుకి ఇష్టం ఎలా కలిగింది? వెనకాతలు దేవుడు లేడనుకుంటున్నారా? యెహోవా చేత అతడు రేపబడిన మాట అతని తల్లిదండ్రులకు తెలియలేదు. एक बार पढ़िए क्या लिखा उधर 14:4 जजेस। उसके माता पिता ना जानते थे, इसका माता पिता ना जानते थे कि यह बात यहोवा की ओर से है, कि यह बात यहोवा से, यहोवा की ओर से, कि यह बात यहोवा की ओर से है, यहोवा की ओर से, कि वो फलिस्तियों के विरुद्ध दाव ढूंढता था। उस समय तो चालो అది చాలు. ये हाय God's plan. That is God's plan. God wants to do something to Philistines. That's what God's plan is. That's what God's plan upon Samson. But his parents don't know about that. Today, many parents are worrying a lot on their children because of their disobedience, because of their wrongdoings, because they kept away from the Lord and the Lord's ways. But still there is a plan upon our children. You please do remember this. Every
parent, every mother and father of your children, God has a plan on your kids, your children, your generation. We don't know that. God is stirring up Samson, inspiring Samson, encouraging Samson to destroy the power of the kingdom of devil or kingdom of Philippines. That's God's plan. కాబట్టి ఈ రోజున మనం ఏంటంటే వినాలి, చూడాలి, తెలుసుకోవాలి అంటే ఫిలిస్తీన్ల రాజ్యం కోల్చబడ్డానికి దేవుని ప్రణాళికలో భాగంగా సంసోనుకు జన్మం కలిగింది. సంసోను తల్లి మరి గొడ్రాలైనప్పటికీ కూడా గర్భాన్ని తెరచి మనోహ ప్రార్థన ఆలకించి, మనోహ ప్రార్థన లేక మనవి అంగీకరించి మనోహ భార్యను దీవించి నాశీరు చేయబడినటువంటి ఒక దేవుని శక్తి కలిగిన, దేవుని బలము కలిగిన, శత్రువు రాజ్యాన్ని కోల్చగలిగే శక్తితో బలముతో ఒక మగబిడ్డను దేవుడు వారికి ఇచ్చాడు. ఆ బిడ్డ ద్వారా శత్రువు రాజ్యం కోల్చబడాలి. ఆ బిడ్డ ద్వారా దేవుని సేవ జరిగించుకోవాలి. ఆ బిడ్డ ద్వారా దేవుని ప్రజలు విడిపించబడాలి. ఆ బిడ్డ ద్వారా దయ్యపు శక్తులు, సాతాను రాజ్యము, అధికారము కోల్చబడాలి అన్నది దేవుని ప్రణాళికలో భాగం. అది అతని తల్లిదండ్రులకు తెలియలేదు. ఈ రోజున మనకు కూడా మన పిల్లల భవిష్యత్తు కొరకు తెలియదు. ఓ ప్రియ బిడ్డ, ప్రియ దేవుని సేవకుడా, ప్రియమైనటువంటి దేవుని మరి సంఘములో జతపరచబడినటువంటి విశ్వాసులారా, తల్లిదండ్రులారా, క్రైస్తవులారా, మీ బిడ్డల పట్ల మీకు చింత వద్దు. ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన వాళ్ళ జీవితాలను మారుస్తుంది. ఆ ప్రార్థన వాడు వినకపోయినా, నువ్వు చెప్పే జాగ్రత్తలు వాడు తెలుసుకోలేకపోయినా, నువ్వు చెప్పే సలహాలు వాడు అంగీకరించకపోయినా, నీ బాధ వాడితో చెబుతున్నా, ఇంకా నీకు అవమానకరంగానే నీ పట్ల వాడు వ్యతిరేకంగానే జీవిస్తున్నా, నీ బాధ అంతా మాటల రూపంలో, ప్రార్థన రూపంలో నీ మాటల్ని దేవుడికి తెలియచేస్తే నీ సృష్టికర్త, సర్వ సృష్టికర్త, నీ కుమారుడు, నీ కుమార్తె సృష్టికర్త ఖచ్చితంగా వింటాడు. ఆ ప్రార్థనకి జవాబిస్తాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ చాలా మంది అక్కడ చెప్తున్నా, వెళ్ళేటప్పుడు ఎందుకు మరి సింహం ఎదురు రావాలి తనకి? సంసోను తల్లిదండ్రుల్ని సింహం ఎదిరించలా, సంసోను మీదకే సింహం వచ్చింది. అవునా? సంసోను తల్లిదండ్రుల మీదకి రాలేదు. అదే అతను ఆ విషయం ఆయన ఆ తల్లిదండ్రులకు చెప్పలా. నాన్న సింహం వచ్చిందంటే, అమ్మో బాబు సింహాలు పుల్లు ఉంటాయిరా ఈ తోవలో, వెళ్ళొద్దురా బాబు, మనల్ని చంపేస్తారా నాన్న అని తన ప్రయాణాన్ని ఆటంకపరుస్తారేమో అని సంసోనే తన తల్లిదండ్రులకు చెప్పలేదు. చూడండి 14:6 ఉంటుంది, చదువు ఒకసారి. చాలా బాగుంది. హిందీ బైబిల్లో కూడా చక్కని మాటలు రాయబడ్డాయి. యెహోవా ఆత్మ ఇస్సే బల్సే ఉతరా, బలముగా దిగింది. ఏంటట? దేవుని శక్తి తన మీదకి,
పరిశుద్ధాత్మ శక్తి తన మీదకి రావడం జరిగింది. చదువు. और यद्यपि उसके हाथ में कुछ न था, ఆ, तो भी उसने उसको ऐसा फाड़ डाला जैसा कोई बकरी का बच्चा फाड़े। ఉమ్, अपना यह काम उसने अपने पिता या माता को न बताया। ना बताया माँ और पिता को ना बताया. He did not tell to his parents. అది ఆయన తల్లిదండ్రులకు సంశయం చెప్పలే, అతడు చెప్పలే. అక్కడ రాసి ఉంది ఏడట 14 ఏం చెప్తున్నాడంటే, ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చిన, అతడు తాను చేసినది తన తండ్రితో నాయనను తల్లితో నాయనను చెప్పలేదు. ఈ రోజున పిల్లల్ని అవగాహన చేసుకోవడంలో ఇంకొక రకమైనటువంటి జ్ఞానం ఉంది. వారు సింహాన్ని చంపడం అనేది మంచి పనే. సింహం చేతిలో సంసోను సావలేదు కదా. హల్లెలూయా. చాలా రిస్క్ ఫేస్ చేశాడు. పిల్లలు కొంతమంది రిస్క్ ఫేస్ చేస్తారు, సింహంతో ఢీకొంటారు, కొండతో ఢీకొంటారు. మనం చెప్తా ఉంటాం, వీళ్ళు చూస్తారా, జాగ్రత్తరా, చట్టం ఉందరా, పోలీసులు ఉన్నారా. ఏమండి, ఎదురుగా వచ్చే సింహాన్ని ఢీకొనడం తప్పు కాదు. వీళ్ళు అడవిలోకి వెళ్ళి జింకలను, ఏనుగు దంతాలను తీసుకొచ్చి వాళ్ళు అక్కడైనా ఏదైనా అమ్మితే తప్పు, కానీ మనిషిని చంపేసే జంతువును ఎదుర్కొని దాన్ని చంపడంలో, అందులోకి కూడా ఒక కర్ర కూడా, ఆయుధం కూడా లేదు వాళ్ళ దగ్గర. ఆయన దగ్గర ఏముందా? ఆయుధం ఏమైనా ఉందా? ఏం లేదు. ఒక కర్రపం ఏదో ఉన్నట్టు ఉంది, కర్ర ఏదో ఉంటుందేమో. లేదు. యెహోవా ఆత్మ తన మీదకి రాగా వాళ్ళు సంసోను కూడా ప్రార్థన చేసుకోవట్లా. సంసోను ప్రార్థనా జీవితంలో ఎదగల. సంసోను పుట్టినప్పటి నుంచి తనకు ప్రార్థన తెలీదు. కాకపోతే తను ఎలా పుట్టాడో ఏంటో తల్లిదండ్రులు చెప్పుండొచ్చేమో. నాశీరు కదా, జుట్టు పెరుగుతూ ఉంది కదా, క్షౌరం ఎందుకు చేయట్లేదు, అందరూ కటింగ్ చేసుకుంటున్నావు, నాకెందుకు కటింగ్ చేయట్లేదు అని అంటే, ఎవరే నువ్వు నాశీ చేయబడ్డావరా, నువ్వు కృపను బట్టి ఇలా పుట్టావరా అని ఒక విషయం అనేది తల్లిదండ్రులు అతనికి చెప్పొచ్చు. కానీ దైవిక పద్ధతిలో సంసోను పరగల. దైవిక పద్ధతిలో పెరిగితే మరి ఫిలిస్తీన్ల పిల్లల్ని ఎందుకు చూస్తాడు? హల్లెలూయా. కాబట్టి వెళ్ళేటప్పుడు మరి నా ఆలోచన ప్రకారం వస్తున్నారు కదా అని తాను చాలా రిస్క్ ఫేస్ చేసినప్పటికీ కూడా అమ్మని నాన్ని ఎందుకులే గాబరు పెట్టడం, పిల్లలు చేసే పెద్ద పనుల కోసం, మంచి పనులే పెద్ద పనులైనా వాళ్ళు తల్లిదండ్రులకు చెప్పరు. వాళ్ళ చేయబోయేది కూడా చెప్పరు కొంతమంది. కానీ కొంచెం మంచి పిల్లలు ఉంటే గనక, డాడీ నేను ఇది చేయాలనుకుంటున్నాను, అమ్మాయి నేను చేయాలనుకుంటున్నాను, ఈ కోర్స్ చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే ఈ స్టడీ చేద్దాం అనుకుంటున్నాను, ఈ ట్రైనింగ్ అవుదాం అనుకుంటున్నాను అని కొంత గాబరా పెట్టకుండా చెప్తారు. ఆ పిల్ల ఎలాగైతే ఇష్టపడిందని చెప్పాడో అలా చెప్తారు. అది మన జీవితంలో మనకి చాలా నెమ్మది కలిగిస్తుంది. పిల్లల దగ్గరకు వచ్చి కూర్చుంటే, ఫ్రెండ్లీగా కూర్చుని మాట్లాడుకుంటే దట్స్ ఓకే.
ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, మా పిల్లలు ఎంత చదివినా, ఎంత ఉద్యోగాలు తెచ్చుకున్నా, చివరకు సువార్త చేయాలన్నా ఏదో ఒక రోజు చదువంతా అయిపోయిన తర్వాత, ఉద్యోగం రాకముందే లేకపోతే ఉద్యోగం వచ్చిన తర్వాత అయినా కరస్పాండెన్స్ కోర్స్ కూడా చేసుకోవచ్చు. లేదా ఎప్పుడు నేను బైబిల్ ట్రైనింగ్ అవుదాం అనుకుంటున్నాను నాన్న అని మా పెద్ద అబ్బాయి కానీ చిన్న అబ్బాయి కానీ చెప్పినా సరే, వాళ్ళకి నేను అప్పుడు సలహా ఇద్దాము, మంచి బైబిల్ కాలేజీలో చేర్పిద్దామన్న ఆశ నాకు ఉంది. తల్లిదండ్రులుగా, తండ్రిగా ఉంది, నా భార్యకు ఉంది, తల్లిగా. కానీ పిల్లలు చదువుకోవాలి, పిల్లలు ప్రయోజకులు అవ్వాలి, పిల్లలు ఉద్యోగస్తులు అవ్వాలి, పిల్లలు సంపాదకులు అవ్వాలి. ఆ సంపదను బట్టి, దేవుని యొక్క పిలుపును బట్టి, దేవుని యొక్క ఆలోచన బట్టి, దేవుని మార్గాల్లో సువార్త చేయాలి, అలాగే సేవ చేయాలి, బీదలకు సహాయము చేయాలి. వీళ్ళ దగ్గరే, మన దగ్గరే డబ్బు లేకపోతే మనం ఇంకొకరికి ఎలాగ సహాయం చేస్తాం? మన దగ్గరే జ్ఞానం లేకపోతే ఇంకొకరికి ఎలాగ పంచుతాం? మన దగ్గరే శక్తి లేకపోతే, బలం లేకపోతే మనం శత్రువుని, సాతాన్ని ఎలాగ ఎదిరిస్తాం? ఎలాగా జయం పొందుకుంటాం? దేవుని బలం అనేది దిగిపోయింది సంవత్సరం మీదకి. దేవుని ఆత్మ దిగిపోయాడు సంవత్సరం మీదకి. దేవుడి సన్నిధి దిగిపోయాడు సంవత్సరం మీదకి. వీడు ఆటలో ఉన్న, పాటలో ఉన్న, ప్రణాళికలో ఉన్న, వాడు ప్రమాణయంలో ఉన్న దేవుడు ఆయన మీదకి, వాడి మీదకి దిగిపోయి వచ్చేసాడు. పెద్ద ఆపద వచ్చినప్పుడు దేవుడు దిగాడు. తన జీవితంలో బొబ్బరిస్తూ యవ్వన కొదమసింహం అని రాశాడు అక్కడ. కొదమసింహం అంటే ముసలిసింహం కాదు. కొదమసింహం అంటే యంగ్ లయన్, చాలా బలమైనటువంటి యవ్వన స్థితిలో ఉన్నటువంటి సింహము తన మీదకి వచ్చింది. A danger has come upon him. But at the danger, simultaneously, God has come upon him to destroy the danger, to destroy the power of the devil, darkness. Listen to this. When a lion attacked upon Samson, he was in so much dangerous. Danger has come upon him unexpectedly or suddenly. But in the same time, meanwhile, simultaneously, suddenly, the Holy Spirit has come upon him. When the danger comes, God comes. To every people of God, every chosen and called people of God, remember this and be encouraged. When the danger comes upon you, then suddenly the Lord shall come upon you. God will come upon you and strengthen you, build you, and enable you, empower you to destroy the power of the danger, or the power of the darkness, or the power of the devil, enemy, shadow. That's our God. So be not worried for anything. కాబట్టి దేని కొరకు నువ్వైనా నేనైనా బాధపడకూడదు.
అప్పుడు ఆ సింహాన్ని చంపినటువంటి సంగతి తన తల్లిదండ్రులకి చెప్పలేదు. కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేస్తారు, కొన్ని ప్రాజెక్టులు చేస్తారు, కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు, కానీ వారి పిల్లలు తల్లిదండ్రులకు చెప్పరు. అలాంటప్పుడు తల్లిదండ్రులుగా నువ్వు బాధపడాల్సిన పని లేదు. వాళ్ళు మంచి పని చేసినప్పుడు నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఆట విషయంలో స్వేచ్ఛ కావాలి, పని విషయంలో స్వేచ్ఛ కావాలి, చదువు విషయంలో స్వేచ్ఛ కావాలి, కోరుకుంటారు. వాళ్ళు అది చేస్తున్నప్పటికీ నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. అది వాళ్ళు అలా చేస్తున్నప్పటికీ నువ్వు ప్రార్థన మాత్రం చేయడం మానకూడదు, నువ్వు బోధ చేయటం మానకూడదు, నువ్వు సలహాలు ఇవ్వటం కూడా మానకూడదు. నువ్వు సలహాలు ఇవ్వడం కూడా మానకూడదు. ఇది తన జీవితంలో జరిగింది. 2-3 మాటలు నేను మీకు చెప్తాను. ప్రియులారా, 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, మరి దావీదుని రాజుగా అభిషేకించడానికి దేవుడు ప్రణాళిక వేసుకున్నాడు. అది దావీదు తల్లిదండ్రులకు తెలియదు. సమూయేలు ప్రవక్త యెస్సీ ఇంటికి వచ్చాడు. ఏమయ్యా నీ పిల్లల పిలువ అని అన్నాడు. నీ పిల్లల పిలువ అని అంటే పెద్దోడు వచ్చాడు, పెద్దగా బాగానే ఉన్నాడు. రెండోడు వచ్చాడు, మూడోడు వచ్చాడు, నాలుగోడు వచ్చాడు, ఐదోడు వచ్చాడు, ఆరోడు ఎంతమంది ఉంటే అంతమంది వచ్చారు. వాళ్ళు చూస్తున్నప్పుడు దేవుడు నువ్వు వీడిని లక్ష్య పెట్టకు, నువ్వు వాడిని లక్ష్య పెట్టకు, వీడు కాదు వాడు కాదు, వీడు కాదు వాడు కాదు, వాడు కాదు వీడు కాదు అని చెప్తున్నాడు. ఇంకెవరు లేరా పిల్లలు నీకు అని అడిగాడు. అప్పుడు తండ్రి దాయుడు కదా, ఉన్నాడండి, ఒకడు ఉన్నాడండి, అలా ఊరు చివరిలో ఉంటాడులేండి, ఆ పొలాల్లో గొర్రెలు కాసుకుని ఉంటాడు అని చెప్పేసేసి అంటే ఆ గొర్రెలు కాసుకున్నాడు పిల్లని అన్నాడు దేవుడు. హల్లెలూయా. వీడు ఇంట్లో ఉండడు, వీడు ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటాడు, గ్రౌండ్ లోనే ఉంటాడు. తండ్రికి దూరంగానే ఉన్నాడు. తల్లి చెంతన పెరిగాడేమో, తల్లి చెంతన పెరుగుతున్నాడు అనుకో, తల్లి చెంతన పెరుగుతున్నవాడు రాజు అయిపోతాడండో. తండ్రి అంటే ఇష్టం లేక తల్లిని చెంత పెట్టుకున్నాడు మాత్రం రాజు అవుతాడు, గ్యారంటీ అది. ఆమేన్. హల్లెలూయా అంటాడు కదా ఆయన. నీ కుమారులందరూ ఎక్కడ ఉన్నారా అని యెస్సీని అతడు అడుగగా, ఇంకను కడసారి వాడున్నాడు, అయ్యో చిన్నోడు ఒకడు ఉన్నాడు. అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పిన. అందుకు సమూయేలు, నీవు వానిని పిలువనంపుము. హల్లెలూయా. దేవుడు పిలుపు వస్తుంది, దేవుడు దిగాడు, దేవుడి సందేశం వస్తుంది, దేవుడి సమాచారం వస్తుంది. నీ పట్ల, నీ బిడ్డల పట్ల దేవుని ప్రణాళిక బయలుపరచబడుతుంది. దేవుని ఆత్మ అభిషేకం జరగబోతుంది. కొమ్ములో ఉన్న తైలము సమూయేలు ప్రవక్త తీయబోతున్నాడు. నీ కొరకు ప్రవక్త వచ్చాడు ఇంటికి, నీ కొరకు దైవజనుడు వచ్చాడు ఇంటికి. ఈవెన్ దావీదుకి తెలియదు నేను రాసిన అవుతానని. దావీదు తండ్రి అయిన యెస్సీకి కూడా, దావీదు తల్లి అయినటువంటి ఆ తల్లికి కూడా
దావీదు రాజు అవుతాడని ఎప్పుడు కూడా వాళ్ళు అనుకోలేదు, ఊహించలేదు, తెలుసుకోలేదు. పిల్లల భవిష్యత్తు మనకు తెలియదు, పిల్లల ఉజ్వల భవిష్యత్తు అనేది మనకి తెలియదు, కానీ దేవుని చేతిలో అది దాగి ఉంది. వెంటనే అంటాడు కదా, పిలువనంపు అని అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందమని యెషయాతో చెప్పగా, అతడు వచ్చేంత వరకు మనం ఇక్కడ వెయిట్ చేద్దాం. ఏమండోయ్, దేవుడు పిల్లల్ని పిలుచుకునేంత వరకు, దేవుడు ప్రణాళిక పిల్ల పట్ల బయలుపడేంత వరకు, దేవుని కబురు దేవుని బిడ్డల దగ్గరకు వెళ్ళేంత వరకు తల్లిదండ్రులమైన మనము వేచి ఉండాలి, వెయిట్ చేయాలి. మనం హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలి అంటే అతడు ఇక్కడ వచ్చే వరకు కూర్చోవాలి, మనం వెయిట్ చేద్దాం. అలాగే వెయిట్ చేశాడు. అలాగే దావీదును రాజుగా అభిషేకించాడు. వస్తారు ప్రవక్తలు, మన గృహాలు దర్శిస్తారండి. ప్రవక్తలు మన గృహాలు దర్శిస్తారు. దేవుడి సందేశం పట్టుకుని వస్తారు. దైవజనుడు, ప్రవక్త మన ఇంటికి రావాలి. ఈ రోజుల్లో చాలా మంది ఇళ్ళకి పాస్టర్ గారిని, ప్రవక్తల్ని రానివ్వటంలా. ఎందుకు అంటే నిజంగా ప్రవక్త ఎవరో, నిజమైన సేవకుడు ఎవరో వాళ్ళకి అర్థం కాక, లేకపోతే నీతిగా దేవుని పద్ధతిలో పరిచయం చేసే వాళ్ళకి ఎవరికైనా ప్రత్యేకమైన ఆహ్వానాలు ఉంటుంటాయి. కానీ మనం తెలుసుకోదగ్గ విషయం ఏంటంటే, పిల్లలు దేవుని పిలుపు వారి పట్ల వచ్చేంత వరకు తల్లిదండ్రులమైన నీవు, నేను వేచి చూడాలి. హల్లెలూయా. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంటుంది. రెండు మాటలు చదివి నేను ముగిస్తానండి. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. పిల్లలు కూడా తెలుసుకోవాలి, తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి. పిల్లలు, ఉదాహరణకి మా చిన్న అబ్బాయి జాషువా, నేను విశాఖపట్నం గాయత్రి కాలేజీలోనే చదువుతాను అనేటటువంటి ఆశతో ఉన్నాడు. ఆశతో ఉంటే అని అడిగే, నాన్న మరి మన ర్యాంక్కి మనం ఆశించే బ్రాంచ్ రాకపోవచ్చు అంటే, నాన్న ఏ బ్రాంచ్ వచ్చినా నేను చదివేస్తాను, నాకు ఆ కాలేజీ కావాలి అనుకున్నాడు. మనకి జిల్లా వేరే, శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నంలో ఉంది. కొంచెం దూరం నాన్న, ఇది అన్నీ కూడా విశాఖపట్నంలో చదువుకుంటున్నాడు కదా నాన్న, మనం కూడా విశాఖపట్నం వెళ్దాం, చేద్దాం అంటే, ఓకే అయితే ప్రార్థన చేద్దాం, ప్రయత్నం చేద్దాం అని అన్నాం. ఫస్ట్ కౌన్సిలింగ్లో మేము ఎన్ఎస్ఆర్ ఐటీ కాలేజీలో మాకు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వచ్చింది. కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వస్తే
అలాట్మెంట్ కంప్యూటర్ సైన్స్ చాలా హ్యాపీ అనిపించింది. కంప్యూటర్ సైన్స్ కాబట్టి చదువుకుంటాడు బాగానే అంటే వాడు కంప్యూటర్ సైన్స్ అనే ఇష్టమే, ఏ బ్రాంచ్ అయినా ఇష్టమే వాడికి. ఏ బ్రాంచ్ అయితే ఏంటి అని ఇప్పుడు రోజుల్లో వింటున్న మాట ఏంటంటే అందరూ కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ అని కొత్తగా రిలీజ్ అవుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కూడా 10,000కి 15,000కి 25,000కి కనీసం ఒక 10 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నారు. అది పెరగవు. తర్వాత ఏ అప్డేట్ వస్తున్నా సరే దాన్ని నేర్చుకోవాల్సిన ధర్మం ఉంది. ఐటీ పోయి ఏమొచ్చింది, ఏఐ వచ్చింది. ఇలాగ చేస్తూ ఉంటుంటే ఫస్ట్లో మంచి ప్యాకేజ్ వచ్చినప్పటికీ కూడా మరి ఎందులోనైనా సరే మొదటి 5 ర్యాంకుల్లో మన ర్యాంకు ఉంటే గనక ఖచ్చితమైన మంచి ఉద్యోగం వస్తుంది. అందరూ కంప్యూటర్ సైన్స్ చాలా దగ్గర నేను వినదేంటంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ కాలేజెస్లో స్కాలర్స్ చెప్పారు, తర్వాత బయట స్కాలర్స్ చెప్పారు. ఈ రోజున కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన టీచింగ్ స్టాఫ్ చాలా తక్కువగా ఉంది అని విన్నాను. కానీ కోర్ సబ్జెక్ట్స్లో ఎవరు. తర్వాత సెకండ్ కౌన్సిలింగ్లో గాయత్రి కాలేజీ పెట్టా. సెకండ్ కౌన్సిలింగ్లో వాడికి రాలేదు. తర్వాత థర్డ్ కౌన్సిలింగ్లో పెట్టేటప్పుడు గాయత్రి కాలేజీలో ట్రిపుల్ బ్రాంచ్ వచ్చింది, ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. వస్తే నాన్న చదువుతాను నాన్న అన్నాడు. సంతోషం. దేవుడు ఏది తీర్మానం చేస్తే అదే, దేవుడు ఏది ఇస్తే అదే. మనుషుల ఆలోచనలట హృదయంలో ఎక్కువగా పుడుతుంటాయంట. ఉదాహరణ, నా బిడ్డ అదవ్వాలి, నా బిడ్డలు ఇదవ్వాలి, అదవ్వాలి, ఇది చదవాలి, అది చదవాలి, అలాగుండాలి, ఇది ఉండాలి, అది చేయాలి, తెల్లవారు టైం టేబుల్ ప్రకారం ఉండాలి, ఇది ఉండాలి. నో 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 నీవేవి కూడా నీ బిడ్డల పట్ల కానీ నీవేవి నీ పట్ల కానీ జరగవు. కానీ దేవుడు ఏది తలచుకుంటే, దేవుడు ఏది నిర్ణయిస్తే అది నీ జీవితంలో, నా జీవితంలో జరుగుతుంది. ఉదాహరణకి నేను మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అనుకున్నాను. నాకు మంచి పోలీస్ జాబ్ అంటే ఇష్టం. అసిస్టెంట్ కమిషనర్ నుంచి సిపిగా, ఏసీపీ, సిపి, అలాగే ఎస్పీ, ఆ పైన క్యాడర్స్ అన్నీ కూడా అలాంటి క్యాడర్లో నేను ఉండాలి. డిఐసి, డిసిపి, డిఏసి, ఐసి ర్యాంక్స్ నేను వెళ్ళిపోవాలి అనేటువంటి ఆశ నాకు ఉండేది ఆ రోజుల్లో. నేను చదువుకున్న రోజుల్లో, డిగ్రీ చదువుకున్న రోజుల్లో. ఒకవేళ అంటే ఎక్కువగా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేది. అటు తర్వాత లేకపోతే ఒక నేవీ అవ్వాలి, లేకపోతే ఎయిర్ ఫోర్స్లో, లేకపోతే ఇంకా ఏదో సంథింగ్ ఉండాలి. దేశాన్ని రక్షించేటటువంటి ఒక బాధ్యతయుతమైనటువంటి పనిలో నేను ఉండాలి. అది తప్పితే మళ్ళీ ఇక్కడ ఐఏఎస్ కానీ దాంట్లో కానీ ఉండాలని యూపీఎస్సీ కోసం ఎంతో ప్రయత్నం చేశాను. ఇంటి దగ్గర సరైన సహకారం దొరకలేదు. అలాగే దాని మీద అంత కృషి కూడా నేను చేయలేకపోయాను ఆ రోజుల్లో. కానీ ఏ రోజైనా నేను దేవుని సేవకుడిని అవుతానని అనుకోలే. దేవుని సేవ చేయాలి అన్నది నా ప్రణాళికలో భాగంగా లేదు. కానీ దేవుని తీర్మానం ఏంటంటే నేను దేవుని సేవ చేయాలి అన్నదే నా దేవుని తీర్మానం. నా పట్ల హృదయంలో ఆలోచనలు అనేకమైన వస్తాయి, కానీ దేవుని తీర్మానమే స్థిరము. హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోండి. మీ పిల్లల పట్ల దేవుడు ప్రణాళిక ఏదుందో, దేవుడి తీర్మానం ఏదుందో అదే స్థిరపరచు దేవా అని ప్రార్థన చేయండి. దేవా, నువ్వు వీడిని ఎలాగ దీవించబోతున్నావో,
దేవా వీడిని ఎలాగ నువ్వు స్థిరపరచబోతున్నావో, దేవా నువ్వు ఎలాగ వీడిని నడిపించబోతున్నావో, నీ ప్రణాళిక నెరవేర్చబడునుగాక, నీ ఆలోచన నెరవేర్చబడునుగాక. చెప్పండి. మా పిల్లలు మా పిల్లలు పెద్ద అబ్బాయి లలిత్ కుమార్ రాసు, చిన్న కుమారుడు జాషువా కుమార్ రాసు పట్ల దేవుని తీర్మానమే స్థిరమవునుగాక. దేవుడే వాళ్ళ జన్మకి కారకుడు. దేవుని ఆలోచనలోనే, దేవుని ప్రణాళికలో భాగంగానే వాళ్ళు జన్మించారు. నా పిల్లలు చెప్తున్నాను, అలాగే మీ పిల్లలు అలాగే జన్మించారు. మన ఆలోచనలు ఎన్నున్నప్పటికీ కూడా దేవుని తీర్మానము వారి జీవితంలో స్థిరంగా ఉండును గాక. ఆమేన్. కాబట్టి భయపడకూడదు. ఇంకా కీర్తనలో 31వ కీర్తన 19వ వచనం చదువుకుందాం ఒకసారి. హల్లెలూయా. 31వ కీర్తన 19వ వచనం చదువుకుంటూ వాక్యం చదువుకుంటే, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నీవు నేను బిడ్డల పట్ల దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మేలు, దాచి ఉంచిన మేలు చాలా గొప్పవే అవుతాయి. దేవుడు ఎప్పుడు కూడా మేలే దాస్తాడు, మేలునే సిద్ధపరుస్తాడు, మంచే చేస్తాడు, మంచినే ఇస్తాడు. సో ఎక్స్పెక్ట్ గుడ్ ఆల్వేస్ ఫ్రమ్ గాడ్. Always accept good. Always expect good from God. ఇది మా పిల్లలు కూడా చెప్తుంటారు, మా పెద్దవాడు ఎప్పుడు చెప్తుంటారు. ఎందుకు అలా థింక్ చేస్తారు మీరు? ఎందుకు అలాగ ఆలోచన చేస్తారు మీరు? ఎందుకు నెగిటివ్గా ఉంటారు మీరు? ఎందుకు భయపడుతుంటారు మీరు? మీ ఆలోచన ధోరణ మారదు. ఎందుకు 2 విషయాల్లో ఆలోచిస్తారు? ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. ఇలాంటివన్నీ కూడా మన పిల్లల దగ్గర మనం వింటునేటప్పుడు మనకది కొంచెం మంచిగానే అనిపిస్తుంది, కానీ వాడి దగ్గర మనం ఒప్పుకోం. కానీ మంచి జరుగుతుందని నమ్మాల్సిన వాళ్ళం మనం. ఎందుకంటే మనం దేవుని ఆశ్రయిస్తున్నాం కాబట్టి. ఏ నరులను మనము ఆశ్రయపడలేదు కాబట్టి, దేవుని ఆశ్రయిస్తున్నాం కాబట్టి దేవుడు మన కొరకు దాచిపెట్టిన మేళ్ళు ఉన్నాయి, సిద్ధపరిచిన మేళ్ళు ఉన్నాయి. అవి మన జీవితాల్లో జరుగుతాయి. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. నీ కుటుంబం పట్ల, నీ పరిచర్య పట్ల దేవుడు ఏవి సిద్ధపరిచాడో అవి నీ కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కాదు. ఈ హృదయం ఎంత దూరం వెళ్ళినా సరే దానికి అవి కనబడవు. తెలియనప్పుడు, వినబడినప్పుడు, అనిపించనప్పుడు, కనిపించనప్పుడు, వినిపించనప్పుడు
చాలా బాధగానే ఉంటుంది. కానీ దేవుడు సిద్ధపరిచినవి మాత్రం నీకు తెలియనివ్వడు దేవుడు, కనబడనివ్వడు దేవుడు. తెలియనివ్వకున్నా కనబడనివ్వకున్నా అనుకోని సమయంలో దేవుడు నీకవి ఇస్తాడు, నీ జీవితంలోకి వాటిని తెస్తాడు. కాబట్టి అందులో రోమిలికి రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయము 28వ వచనంలో చివరి మాట చదువుకొని ముగించుకుందాం. ఏమంటున్నాడంటే, మేలు కలుగుటకై దేవుని ప్రేమించి వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై, పిలువబడిన వారు ప్రేమించిన వారు, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. సమస్తం, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనుకో, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు అనుకో, నీ జీవితంలో నీకు అది వస్తున్న ఫ్రస్ట్రేషన్ అయినా, లేకపోతే జరుగుతున్నవి నీకు అనుకూలంగా అనిపించకపోయినా, నీ హృదయానికి ఇష్టపడకపోయినా, నీ మనసుకు కష్టమైనా, నీ కంటికి కనబడకపోయినా, చెవుకు వినబడకపోయినా, నువ్వు దేవుని చేత పిలువబడ్డావు కాబట్టి సమస్తమును మేలు కలుగుటకై నీ పట్ల జరుగుతున్నాయి. హల్లెలూయా. ఈ విషయం నువ్వు గ్రహిస్తున్నావా? అదే దేవుని వాక్యం అదే చెప్తుంది కదా, దేవుని వాక్యం అదే చెప్తుంది కదా. దేవుని వాక్యాన్నే కదా మనం నమ్ముతాం, దేవుని వాక్యాన్నే మనం నమ్ముతాం కదా. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాం. తెలుసుకుందాం. ఆ మేలు కంటికి కనబడవు, చెవుకి వినబడవు, హృదయానికి గోచరం కాదు. కానీ దేవుడు సిద్ధపరిచినవి నీకు రావాలి అంటే, సిద్ధపరిచిన మేలు నీకు కావాలి అంటే, నీ జీవితంలో ఏది జరిగితే దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లించు, దేవుని స్తుతించు, దేవుని కనపరచు, దేవుని ప్రార్థించు, ఆయన ఆధారం చేసుకో, ఆయన్ని ప్రేమించు, ఆయన మోకాళ్ళ మీద పడు, ఆయన సన్నిధిలో సాష్టాంగపడు, ఆకాశం వైపు నీ పరిశుద్ధమైన పవిత్రమైన చేతులెత్తి ఏడు, కన్నీరు కార్చు, ఉపవాసం ఉండు, వాక్యముతో ఆత్మను శరీరాన్ని నింపుకో, ప్రాణాన్ని నింపుకో, నీ కోరికలు వాక్యమందు నెరవేర్చుకో. దేవుడు మేలే దాచాడు గాని కీడు మాత్రం దాయలేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ మేలు కలగడానికై యెహోవా చేత సంసోను రేపబడ్డాడు. ఆ విషయం తల్లిదండ్రులకు తెలియలేదు. ఆ మేలు జరగడానికై దావీదు తండ్రికి, అన్నదమ్ములకు దూరంగా బతికాడు. ఆ మేలు జరగడానికై యోసేపు ద్వేషించబడ్డాడు, యోసేపు అమ్మవేయబడ్డాడు, యోసేపు హింసించబడ్డాడు, యోసేపు బందీఖాన అయ్యాడు, యోసేపు శిక్షించబడ్డాడు. కానీ ఐగుప్తు రాజ్యానికి రాజు అయ్యాడు. దేవుడు పిలుచుకున్న వారికి, దేవుడిని ప్రేమించే వారికి సమస్తము మేలు కొరకే జరుగుతాయి అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండి, మీ బిడ్డల పట్ల మీరు ఆందోళన చెందకున్నా, గాబరా పడకున్నా, చక్కగా వారితో స్నేహంగా ఉండి, వాళ్ళని లాలిస్తూ, వారిని పాలిస్తూ, వారిని పోషిస్తూ, వారి కొరకు ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగాలని ప్రభు పేట మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీ పిల్లలే రాజులు అవుతారు, న్యాయాధిపతులు అవుతారు, యాజకులు అవుతారు. మీ పిల్లలే ఉన్నతమైన స్థితిలో ఉంటారు. మన బిడ్డలే రాజులు అవుతారు, యాజకులు అవుతారు. మన బిడ్డలే నాయకులు అవుతారు. మన బిడ్డలే అనేక మందిని పోషించు వారి అయ్యేటట్లు వారు శక్తిమంతులు అవుతారు, దీవించబడతారు, స్థిరపరుస్తాడు దేవుడు. యెహోవా తీర్మానము
మన బిడ్డల పట్ల, మన పట్ల, మన సేవ పట్ల ఖచ్చితంగా స్థిరపరచబడుతుంది తప్ప మన ఆలోచనలు కానీ, మన ప్రణాళికలు కానీ, మన పద్ధతులు కానీ ఏవి కూడా స్థిరపరచబడవు. అందుకోసమే దేవుడు స్థిరపరచేవాడు, దేవుడు సిద్ధపరుస్తున్నాడు మేలులు, దేవుడు దాచిపెట్టాడు మేలులు. అవన్నీ జరగటానికి నీ జీవితంలో జరిగేటటువంటి ప్రతి విధమైనటువంటి సంఘటన సమస్తము సమకూడి జరుగుతాయి. నీ హృదయానికి తెలియని దీవెన, నీ హృదయానికి గోచరము కాని మేలు ఆయన సిద్ధపరిచాడు, ఆయన దాచాడు. నీ కంటికి కనబడని మేలు, నీ కంటికి కనబడని మేలు ఆయన దాచాడు, సిద్ధపరిచాడు. నీ చెవికి వినబడని మేలు ఆయన దాచాడు, సిద్ధపరిచాడు. కాబట్టి ఒకవైపు శత్రువు బంధిస్తున్నాడు సంసోన్ని, ఒకవైపు దేవుడు రేపుతున్నాడు సంసోన్ని. ఒకవైపు శత్రువు దాడి చేస్తున్నాడు, అపాయకరంగా దాడి చేస్తున్నాడు, అపాయాన్ని తలబట్టబోతున్నాడు. కానీ ఒకవైపు దేవుడు ఉపాయాన్ని, అలాగే కాపుదలను తీసుకొస్తున్నాడు. దేవుడు గాడ్ ఈజ్ స్టిల్ వర్కింగ్. దేవుడు ఇంకా నీ పట్ల, నీ పిల్లల పట్ల పని చేస్తున్నాడు. ప్రభునందు బలంగా ఉండండి, స్థిరంగా ఉండండి, దేవుని దీవెనలు పొందుకోండి. కాబట్టి ఈ మాటలు బట్టి మీరు ఒకరినొకరు ఆదరించుకోవాలని, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలని, మీ పిల్లల పట్ల మీరు గాబర పడకున్నా ప్రభునందు ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని నామ మహిమార్థమై మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియులారా, మరి సందేశం విన్నారు కాబట్టి మీకు ఇది ఎంకరేజివ్గా అనిపిస్తే కనుక ఈ సందేశాన్ని ఇతరులతో మీరు షేర్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ కానీ, ఫేస్బుక్ ఛానల్ కానీ, సోషల్ మీడియాని వరకు పరిచయం చేయండి. అలాగే మీ ప్రార్థన అవస్థలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. మా పరిచర్య కొరకు, మా బిడ్డల కొరకు, మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ పరిచర్య ఇంకా ముందుకు కొనసాగాలని ప్రార్థన చేయండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి మీరు ప్రోత్సాహాన్ని, పాలి భాగస్వామ్యాన్ని కూడా అందించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఏమైనా ఇంకా విషయాలు మా పరిచర్య గురించి, లేకపోతే మీకు పరిచర్య వివరాల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక మాతో సంప్రదించవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ, ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అమ్మగారు చిన్న ప్రార్థన చేస్తారు, చివరి ప్రార్థన చేస్తారు. మనం సెలవు తీసుకుందాం. హల్లెలూయా. yes please ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదానికి అనుభూతాన్ని ఘనమైన నామములో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ప్రభువా, మీ దాస్ ద్వారా తండ్రి ప్రభువా బలమైన వాక్యం తండ్రి ప్రభువా యేసయ్య మా అందరికీ ప్రభావ వినిపించావు తండ్రికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ప్రభువా అయా సంసోను జీవితాన్న ప్రభా విన్నాము తండ్రి ప్రభా. తన జీవితంలో తండ్రి ప్రభా తల్లి గర్భం నుంచి ప్రభా అయా యేసయ్య తన్ని ఏర్పాటు చేసావు తండ్రి ప్రభా. అయా ప్రభా శాతాన్ రాజ్యాన్ని కూల్చడం కోసం ప్రభా తన్నే ఏర్పాటు చేసావు ప్రభా. తన్నే స్థిరపరిచావు తండ్రి ప్రభా. తన తల్లి తండ్రి తెలుసుకోలేకపోయినా సరే అయినో ప్రభా అయా నీ కృప బిడ్డల పట్ల ఉంచావు తండ్రి. అలాగా ప్రభా అయా తండ్రి యేసయ్య దావీదు విషయంలో కూడా తండ్రి తన తల్లి తండ్రికి దూరంగా బ్రతికే అయినో ప్రభా నీ చిత్తం, నీ ప్రణాళిక బిడ్డ పట్ల కలిగి ఉన్నావు తండ్రి. నీ చిత్తమే ప్రభా, నీ ప్రణాళికమే ప్రభా బిడ్డన ప్రభా యేసయ్య స్థిరపరిచావు తండ్రి. దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాండి ప్రభా. మన మనుషులో ప్రభా మనుషులు కాబట్టి అన్ని రకాల్లో ప్రభా అనేక విధంగా ప్రభా ఆలోచిస్తూ ఉంటాము. కానీ ప్రభా నీ ఆలోచన ప్రభా మా కుటుంబ జీవితంలో, మా పరిచయ జీవితంలో, మా అందరి జీవితంలో విస్తీర్ణపరచును గాక తండ్రి. దేవానికి స్తోత్రాలు. మా కంటికి అయ్యా కనబడవి
చాలా ఉన్నాయి తండ్రి. అలాగే మా చెవులకి వినబడని చాలా ఉన్నాయి తండ్రి ప్రభు. దేవా మన సహాయం చేయండి ప్రార్థిస్తుంది ప్రభు. అయా ప్రభా నిన్ను ప్రేమించే వారి కోసం తండ్రి అనేక మేలున ప్రభు, అనేక ఆశీర్వాదాన్ని ప్రభు నువ్వు దాచిపెట్టావు తండ్రి ప్రభు. ఈ దినం తండ్రి మా బిడ్డలు కూడా ప్రభు నీ చేతి కాపు చెప్తాము తండ్రి ప్రభు. వాళ్ళ కోసం నిత్యం ప్రభు వాళ్ళకి అన్నిటి ప్రార్థనలు ప్రభ మేము జ్ఞాపం చేసుకుంటాం తండ్రి. అలాగే ఆన్లైన్ ద్వారా ప్రభ ఎంతో మంది తల్లిదండ్రులు కుటుంబీకులు ప్రభ అయ్యా నీ వాక్యం, నీ బలమైన వాక్యం విన్నారు తండ్రి ప్రభ. ప్రతి హృదయంలో ప్రభ ఈ వాక్యం ఫలించేటట్టుగా ప్రభ వాళ్ళని దీవించని, ఆశీర్వదించని, బలపరిచని తండ్రి ప్రభ. వాళ్ళ బిడ్డల పట్ల తండ్రి నీ కృపాని, నీ చిత్తంలో ప్రభ జరిగించమని ప్రార్థిస్తుంది తండ్రి. ఏ తల్లిదండ్రులు కూడా ప్రభ పడుకున్న తండ్రి నీ వాక్యం హృదయంలో అయా నెమ్మలపరిచి వాక్యం అనుసారి ప్రభ ప్రతి బిడ్డనే ధైర్యపరిచమని ప్రార్థిస్తుంది తండ్రి. వాక్యం అనుసారి జీవితాన్ని అందరికీ దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి. అయా ప్రభ ఈ పరిచయం దీవించని, ఈ పరిచయ కొరకు ఎంతో మంది ప్రార్థిస్తుంది తండ్రి. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబికిని పేరు మనం దీవించని, ఆశీర్వదించండి, బలపరచండి. మా సంఘంలో జతపరచండి, మా కుటుంబికిని అందరినీ పేరు పేరు దీవించి ఆశీర్వదించని ప్రార్థిస్తుంది తండ్రి. సమస్త మహిమగంతా ప్రభావం మీ నామ అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వెళ్ళిపోతున్నాం తండ్రి. అలాగే ఈరోజు వరల్డ్ కప్ ఉంది పిల్లరా, ఉమెన్స్ వరల్డ్ కప్ ఉంది, ఫైనల్ అవుతుంది. ప్రభు మన దేశం పట్ల, మన భారతదేశపు టీం పట్ల కృప చూపించి ప్రపంచ కప్ సౌత్ ఆఫ్రికా మీద ఫైనల్ ఆడబోతుంది. జమీమా సెమీఫైనల్స్ లో ఆస్ట్రేలియా మీద గెలిచి ప్రభు కొరకు సాక్ష్యం చెప్పగలిగింది. ఇంకా తనని బలపరిచి టీం మెంబర్స్ని బలపరిచి చక్కని విజయాన్ని ఈరోజు అందిపుచ్చుకునేటట్టుగా దేవుని యొక్క కృప మన భారతదేశపు మహిళల జట్టుతో ఉండును గాక. గొప్ప విషయం మనకు వచ్చిన గాక. ప్రపంచ కప్పు మనం గెలిచదుము గాక. వారి కోసం ఇంకా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించు గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.